వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్నే 2, 3 రోజుల క్రితం, వారం రోజుల క్రితం ఈ మావిగన్ అనే ప్రతిపాదన తీసుకొచ్చారు సార్. ఏం చెప్తారు దాని గురించి? చెప్పడానికి ఏముందండి, మావిగన్ అనే దానికి ఆయనకన్నా తెలుసో తెలియదో అర్థం కావట్లే. ఎంత అసంబద్ధంగా మారుతున్నారు, ఎంత అవగాహన రాచి ఆయన తెలియకుండా ఏదో నోరు జారేశారు. దాని తర్వాత దాన్ని ఏదో చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అద్భుత మేధావుల నుంచి వచ్చిందట. ఎక్కడ మచిలీపట్నం, ఎక్కడ గుంటూరు, ఎక్కడ విజయవాడ, ఏం మాట్లాడుతున్నారు. తర్వాత చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా దాన్ని ఎంత ఎగతాళి చేశారు అనేది మనం చూసాం. మావిగన్ అనే ఆలోచన అసలు అది ఏంటి? ఇప్పుడు మీరు ఒకవైపు చెప్తూ రాజధాని గ్రీన్ఫీల్డ్ రాజధాని నిర్మాణం జరగాలంటే ఇన్నేళ్ళకి కాదు, అన్నేళ్ళకి కాదంటూ ఎక్కడో 60 కిలోమీటర్లో ఒక ప్రాంతం, ఇంకో 60 కిలోమీటర్లు ఇంకో ప్రాంతం, ఇంకో 60 కిలోమీటర్లో ఇంకో టౌన్లు ఉంటే, మున్సిపాలిటీలు చిన్న కార్పొరేషన్లు ఉంటే వాటిని మూడింటిని కలుపుతూ రాజధాని అని చెప్పి మాట్లాడడం ఏందో నాకు అర్థమే కావట్లేదు. అంటే ఇక్కడ ఒక మాట చాలా క్లారిటీగా చెప్పుకోవచ్చు. విజయవాడ నుంచి మీరన్న మచిలీపట్నం 60 కిలోమీటర్లు, విజయవాడ నుంచి గుంటూరు 40 కిలోమీటర్లు. ఈ మూడింటిని ఒక కారిడార్గా 20,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తే రాజధాని నిర్మాణానికి ఇది అనువైన ప్రాంతంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. తక్కువ ఖర్చుతోటి అక్కడ రాజధాని నిర్మాణం అవుతుంది. ఇవాళ మనం చూస్తే అంటే విజయవాడ కార్పొరేషను, గుంటూరు కార్పొరేషను, అదేవిధంగా మచిలీపట్నం కార్పొరేషను, అదేవిధంగా మనం చూస్తే కనుక ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గన్నవరంలో ఆల్రెడీ ఉంది. ఇంకో వైపున పోర్ట్ మచిలీపట్నంలో ఉంది. దీంతోపాటు అక్కడ దగ్గరలోనే హార్బర్ ఉంది. ఈ విధంగా ఏదైతే అమరావతిలో లేదు ఇందులో ఇక్కడ ఉంది. అంటే వీళ్ళ రాజధానిలోనే పోర్ట్ ఉండాలని ఎక్కడ లేదండి. ఎవరు చెప్పారు? ఎన్ని సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. ఇక్కడ 2 లక్షల సౌకర్యాలు 20,000 కోట్లు. ఆ సౌకర్యాలు ఎలాగూ ఉంటాయి. ఇప్పుడు సిఆర్డీఏ పరిధిలోనే ఉన్నాయి కదా, ఇవి విజయవాడ గుంటూరు సిఆర్డీఏ పరిధిలో ఉన్నాయి కదా. ఒక గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయాలి. మనం ఏదో పీస్ మిల్లో చేయదలుచుకోలేదు. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఆయన ఎక్కడన్నా పాత ఇల్లు కొనేసి ఆ ఇంటినే మార్చుకున్నారా? ఆ ఇంటికి రిపేర్లు చేసుకొని ఆ ఇళ్ళల్లో ఉంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? సరైన మంచి ప్రాంతం చూసుకొని ఆ కొండ మీద చూసుకొని, లేదా బెంగళూరులో 100 ఎకరాల దీళ్ళల్లో కొత్త ఇళ్ళు డిజైన్లు చేసి కట్టుకుంటున్నారు కదా. ఎందుకంటే సౌకర్యం కోసం. ప్రజలకు కూడా ఆ సౌకర్యం ఉండాలా, రాష్ట్ర ప్రజలకు కూడా ఆ సౌకర్యం ఉండాలా. పెట్టుబడులు రావాలంటే ఒక మంచి రాజధాని నిర్మాణం జరగాల. అప్పుడే సాధ్యమవుతుంది. మంచి టౌన్ ప్లానింగ్ ఉండాలా. రాబోయే రోజులకి ఈ కొన్ని దశాబ్దాలకు సరిపడే విధంగా ఆ విజన్తో రాజధాని నిర్మాణం చేయాలి. అంతేగాని ఉన్నదాన్ని దీన్ని సర్దేయండి, ఆర్టీసీ బస్ స్టాండ్ని తీసుకెళ్ళి గవర్నర్ బంగ్లా చేసేయండి, అట్లాంటివి జరగవు. కొత్తగా అన్నిటికీ సౌకర్యాలు ఉండాలా. మంచి మంచి ఆసుపత్రులు రావాల్సి ఉంది, వైద్య సహకారం ఉంది, విద్యా సంస్థలు. ప్రతిపాదన మీద ప్రజల్లో చర్చ జరగట్లేదంటారా సార్? అసలు అంటే నవ్వుకుంటున్నారు తప్పిస్తే ఎవరు అడిగినా కూడా, నేను ఈ ఎన్నికల సందర్భంగా ఇతర రాష్ట్రాలకు వెళ్ళా, వాళ్ళు కూడా తెలిసి ఏంటి ఇటువంటి రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకత్వం కూడా మీ రాష్ట్రంలో ఉందా అని మాట్లాడుతున్నారు. ఇంక ఏం సమాధానం చెప్తాం? అంటే జగన్మోహన్ రెడ్డి ఈ ప్రతిపాదన ఇచ్చారు కాబట్టి తీసుకోవడానికి సంసిద్ధంగా లేరా? లేదంటే కనుక నిజంగానే మావిగన్ ప్రతిపాదన అనేది సరైనది కాదంటారా? అది కాదండి. అసలు ప్రతిపాదన చేయడానికి కూడా ఒక అర్థం పర్థం అనేది ఉండాలి కదా. చేసే ప్రతిపాదనలో అర్థం పర్థం ఉండాలి. లేకుండా ఏదో మాట్లాడేసి దాన్ని లాజిక్ అనేది లేకుండా మాట్లాడేసి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించారు కాబట్టి తీసుకోరా అంటే అది ఎట్లా సాధ్యమవుతుంది? మీరు ఇంకో మాట అన్నారు సార్, ఇక్కడ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు లేదంటే ఒక మంచి అంతర్జాతీయ స్థాయిలో మంచి రాజధానిగా నిర్మాణం రూపకల్పన చేయబోతుంది. మీరు కట్టబోయేది గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు. దానికి మీరు కనీసం ఎంత లేదనుకున్నా ఒక 5,000 ఎకరాలు మీరు చెప్పినట్టుగా. రెండోది రైల్వే స్టేషన్కి ఒక 500 ఎకరాలు ఎంత అన్నారు. ఇది భారతదేశంలోనే ఎక్కడా లేదు. అది నిర్మాణం జరగాలి. ఎందుకంటే విజయవాడ నుంచి అమరావతికి రైల్వే లైన్ వేయాల్సిన పరిస్థితి. ఇవన్నీ ఎప్పటికవుతాయి అంటారు? ఎన్ని సంవత్సరాలు పడితే రాజధానికి ఒక రూపురేఖలు వస్తాయంటారు? అసలు మీరు ఆ రకంగా ఆలోచిస్తే ఎక్కడ కూడా ఏ హైవే నిర్మాణం జరిగేది కాదు, ఎక్కడ కూడా పోర్ట్ల నిర్మాణం జరిగేది కాదు, ఎక్కడ కూడా ఎయిర్పోర్ట్ల నిర్మాణం జరిగేది కాదు. ఎప్పుడవుతాయంటే మనం చూస్తుండగానే మన కళ్ళెదురుగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసింది హైదరాబాద్లో, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ వచ్చింది. అదే బేగంపేటలో ఆ ఎయిర్పోర్ట్నే అప్గ్రేడ్ చేసింటే ఏమయ్యేది? ఆ ట్రాఫిక్ ఈరోజు ఉంటున్న ట్రాఫిక్ సరిపోయేదా? ఆ సౌకర్యాలు ప్రజలకు అందేదా? లేకుంటే దానికి అనుగుణంగా ఈ పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే కానీ, లేకపోతే ఇప్పుడు ఈ ఔటర్ రింగ్ రోడ్ కానీ వచ్చేదే? దాని కారణంగా కదా ఒక గ్రోత్ ఇంజన్ లాగా ఉంటూ ప్రజల ఆస్తులు విలువ పెరిగింది. దాని కారణంగా కదా అక్కడ రెవెన్యూ వస్తుంది. ఆ తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న రెవెన్యూలో 50% పైగా కేవలం హైదరాబాద్ నుంచే వస్తుంది. ఎందుకు వస్తుంది? ఆ డబ్బుని ఎక్కడ పెట్టగలుగుతున్నారు? మళ్ళీ మౌలిక సదుపాయాల కల్పన మీద పెట్టగలుగుతున్నారు, ప్రజల సంక్షేమం మీద పెట్టగలుగుతున్నారు, విద్యా వైద్యం మీద పెట్టగలుగుతున్నారు. ఇది కదా దార్శనిక విజన్ అంటే. అట్లా కాకుండా దాన్నే అభివృద్ధి చేయండి. మీరు చాలా చూడండి, ఎగ్జాంపుల్ చూడండి. చెన్నైలో దాన్నే బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని డెవలప్ చేశారు. చెన్నై ఎయిర్పోర్ట్ పరిస్థితి చూడండి, మీరు బెంగళూరు ఎయిర్పోర్ట్ వెళ్ళి పరిస్థితి చూడండి ఎలా ఉంటుందో, ఎంత తేడా కనిపిస్తుందో.
రాబోయే తరానికి అవసరమైన విధంగా మనం మౌలిక సదుపాయాల కల్పన చేయాలి కానీ నా ఇష్టంగానో మీ ఇష్టంగానో చేయడానికి లేదు కదా. దాన్నే విజన్ అంటారు. ఆ విజన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారిలో ఎక్కడ ఏ కోశాన లేదు. తనకు సంబంధించిన విషయాల్లో ఉంది తప్పిస్తే ప్రజలకు సంబంధించిన విషయాల్లో ఆ విజన్ అనేది లోపించడం వల్లే ప్రజలు అటువంటిది తీర్పునిచ్చారు. ఇంకొక విషయం సార్, ఇక్కడ చదరపు అడుగుకి అంటే స్క్వేర్ ఫీట్కి దాదాపుగా 14,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఎక్కడా లేని విధంగా. అక్కడ అమరావతిలో నిర్మాణానికి చదరపు అడుగుకి ఇంత 14,000 రూపాయలు, అది భారీ ఎత్తున దోపిడీ జరుగుతుంది అనేది వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. ఏం చెప్తారు సార్? దానికి ఏం సమాధానం చెప్తారు? రిషికొండలో 26,000 రూపాయలు చదరపు అడుగుకు ఖర్చు పెట్టారు. దానికి ఏం సమాధానం చెప్తారు? వాళ్ళు విమర్శిస్తున్నారు. ఎక్కడైనా ఇవాళ ఆ స్థాయిలో జరగాలనుకున్నప్పుడు తెలంగాణనే ఎగ్జాంపుల్గా తీసుకున్నారు, తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారు. అందరికీ తెలుసు తెలంగాణలో 13,600 చదరపు అడుగు ఖర్చు అయిందనే విషయం తెలుసు. అయినప్పటికీ కూడా ఈ రకంగా మాట్లాడుతున్నాం. ఒకవైపు వాళ్ళు ఉండడానికి నిర్మించుకున్న భవనాల్లో 26,000 రూపాయలు చదరపు అడుగు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని, రెండో వైపు ప్రజల కోసం నిర్మిస్తున్న చోట మాత్రం తప్పులు పడుతున్నారు. అది ఎవరు ఉండడానికి కాదు కదా, సంసారాలు ఉండడానికి కాదు కదా. రాబోయే జీవితాంతం చంద్రబాబు నాయుడు గారు దాంట్లో ఉండలేరుగా, పోనీ మేమంతా ఉండలేరం కదా. రాబోయే తరాల కోసం నిర్మిస్తున్న రాజధానిని తప్పు పడుతున్నారు. తన సొంతాన్ని నిర్మించుకోవాలనుకున్న దానికి మాత్రం ఎంతైనా ఖర్చు పెట్టచ్చు అనే భావన మంచిది కాదు. గత 22 నెలలుగా మీరు చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికి 22 నెలలు పూర్తవుతుంది. 22 నెలల్లోనే దాదాపుగా 3.5 లక్షల కోట్ల అప్పులు. మీరు గతంలోనేమో అప్పుల రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అన్నారు. ఇప్పుడు చూస్తే 10 లక్షల కోట్లు అప్పులు చేశాడన్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చూస్తే 22 నెలలే 3.5 లక్షల కోట్లు. ఇన్ని లక్షల కోట్లతోటి రాజధాని నిర్మాణాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? 3.5 లక్షల కోట్ల అప్పులు అనేది ప్రతిపక్షాలు చేసిన ఆరోపణ తప్పిస్తే అవకాశమే లేదు. ఎఫ్ఆర్బిఎం లిమిట్ ప్రకారం చేయడానికే లేదే. ఎఫ్ఆర్బిఎం ఉంది కదా, కేంద్ర ప్రభుత్వం నియమ నిబంధనలు ఉన్నాయి, దానికోసం చేయాల్సిన అప్పులు ఒక పరిమితులు ఉన్నాయి కదా. ఊరికే విమర్శల కోసం విమర్శలు చేయడం అనేది సరైనది కాదు. మేము కూడా ఆ రోజు 9,70,000 కోట్ల అప్పులు అన్నప్పుడు అక్కడ 6 లక్షల చిల్లర కోట్లు అప్పు ఉండింది ఆ రోజు. ఒకటి. రెండోది చెల్లించాల్సిన బకాయిలు, ప్రతి దాని మీద కాంట్రాక్టర్లు చెల్లించాల్సిన బకాయిలు, ఇవన్నీ కలుపుకుంటున్నప్పుడు 9 లక్షల చిల్లర వచ్చింది. మీ హయాంలో మీరు ప్రభుత్వంలోకి వచ్చేటప్పుడు కేవలం 3 లక్షల రూపాయల కోట్లు మాత్రమే అప్పు ఉంటే దాన్ని 10 లక్షల కోట్లకు తీసుకెళ్లారు 5 సంవత్సరాల్లో. ఇవాళ విమర్శలు చేస్తున్నారు. ఎవరైనా అప్పులు చేయడం అనేది సరైన పద్ధతి కాదు, ఏ ప్రభుత్వమైనా. కానీ పరిస్థితులు ఏంటి? ఇవాళ డెట్ సర్వీసింగ్ కోసమే సంవత్సరానికి 70,000 కోట్లు ఖర్చు అవుతున్నదంటే దాన్ని బట్టి పరిస్థితిని అర్థం చేసుకోవాలి. రాష్ట్ర సొంత ఆదాయం వచ్చేది ఓన్ రెవెన్యూ సోర్సెస్ నుంచి వస్తున్న రెవెన్యూ ఏదైతే జీతాలకు పెన్షన్లకు సరిపోతుంది, 90,000 కోట్లు వస్తుంటే దానికే సరిపోతుంది. ఈ 2 సంవత్సరాలు దాని కాస్త 1,12,000 కోట్ల దాకా ఆదాయ వనరులు పెంచుకునే ప్రయత్నం చేశారు. మీకు వస్తున్న ఆదాయ వనరులు జీతాలు దిగిపోతుంటే తర్వాత మీరు చేసిన అప్పుల మీద వడ్డీలు కట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం, తర్వాత వచ్చిన ప్రభుత్వం మీదే ఉంది కదా. తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు కూడా తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది కదా. తర్వాత అనేక రకాలు మీరు గతంలో ఇచ్చిన హామీలను అమలు కొనసాగించడం కానీ, లేదా కొత్తగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను కొనసాగించే బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంటాయి, ఆ పార్టీల మీద ఉంటాయి. దాన్ని చేస్తున్నారు. ఆ క్రమంలో అప్పు చేయని పరిస్థితి కల్పించిపోయి ఇవాళ మళ్ళీ అప్పులు ఎందుకు చేస్తున్నారు అంటే, మీరు అన్ని లక్షల కోట్ల అప్పు పెట్టి వడ్డీలు ఎక్కడి నుంచి కట్టాలి? అది ఇష్టారాజ్యంగా దాన్ని ఇప్పుడు తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. 12.5% వడ్డీ ఇంట్రెస్ట్ రేట్తో రుణాలు తీసుకొచ్చారు. దాన్ని వాళ్ళు రీస్ట్రక్చరింగ్ చేసి 9.5 తగ్గిస్తున్నాం. అంటే రాష్ట్రం మీద ప్రజల మీద ఉన్న భారాన్ని తగ్గించే ప్రయత్నం ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. మీరు అప్పులు చేసిపోయి ఇష్టారాజ్యంగా ఏం లాజిక్ అండి? ఏం లాజిక్ అది? 12% పైన వడ్డీతో అవే సంస్థలు ఇవాళ రీస్ట్రక్చరింగ్లో 3% తగ్గించడానికి, 2.5% తగ్గించడానికి ముందుకు వస్తున్నాయి. అంటే ఎవరికి చిత్తశుద్ధి ఉంది? రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల మీద భారం పడకూడదు అనే ఆలోచన ఎవరు చేస్తున్నారు? ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. సూపర్ 6 సూపర్ హిట్ అనేది పదే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. సూపర్ 6ని అమలు చేయలేక ప్రభుత్వం చేతులు ఎత్తేసింది అనేది వైఎస్ఆర్సీపీ విమర్శిస్తుంది. మీరేమంటారు సార్? అదే చెప్తున్నా, ఏదైనా కొద్దిగా లాజిక్తో మాట్లాడితే సమాధానం చెప్పచ్చు. ఇప్పుడు తల్లికి వందనం అవుతుందా లేదా? ఎక్కడైనా పిల్లలు తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ నీకు 2 బిడ్డలు వస్తుందా లేదా అడగండి. లేదని చెప్పమని, 3 ఉన్నారు వస్తుందా లేదా? వస్తుంది. ఏ రైతు దగ్గరికి పోయినా మీరు కేంద్ర ప్రభుత్వం పలికి PM కిసాన్తో పాటు అన్నదాత సుఖీభావ వస్తుందా లేదా అంటే వస్తున్నమాట వస్తుందని చెప్తున్నారు. దీపం పథకం కింద ఉచితంగా సిలిండర్లు ఇస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా మహిళలు వాళ్ళ శ్రీశక్తి పేరుతో ఆర్టీసీ బస్సుల్లో తిరుగుతున్నారు.
దాని 3,000 కోట్లు భారం కూడా పడతా ఉంది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు కనిపిస్తున్నప్పుడు ఏమి జరగలేదు అని మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ రద్దు చేశారన్న. ఆరోగ్యశ్రీ రద్దు ఎక్కడైంది? ఆరోగ్యశ్రీ పేరు ఎన్టీఆర్ వైద్య సేవగా మారింది అంతే. రద్దు అయిందని ప్రచారం చేశారు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రజల్ని ఏ రకంగా వీళ్ళు మోసపరిచే ప్రయత్నం చేస్తున్నారు. మీరు గత 1,600 కోట్లు 1,700 కోట్లు ఖర్చు పెడితే మేము సగటున ఇప్పుడు 4,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం కదా. అంటే ఇంకా దాన్ని పటిష్టం చేశాం కదా. ఇంకా మెరుగైన వైద్య సేవలు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అందుతున్నాయి కదా. మీరు అన్ని శాఖలకు పెట్టినట్లుగా బకాయిలు ఆరోగ్య శాఖ మీద కూడా పెట్టిపోయారు. 2,500 కోట్లు బకాయిలు ఈ ఆరోగ్య శాఖ మీద ఇది ఎన్టీఆర్ వైద్య సేవ కింద పెట్టారు. 1,000 కోట్లు బకాయిలు ఈ హాస్పిటల్కి చెల్లించాల్సిన కాంట్రాక్టర్లు చెల్లించాల్సిన పెట్టిపోయారు. 700 కోట్లు ఈ మందుల మీద పెట్టిపోయారు. అంటే ఆరోగ్య శాఖ మీద కూడా అప్పులు పెట్టిపోయారు. అప్పులన్నీ పెట్టేసిపోయి ఇప్పుడు మేము తీరుస్తా మళ్ళీ దాన్ని అన్నింటినీ కాస్త సంస్కరణ తీసుకొచ్చి దాన్ని సరైన గాడిలో పెడుతుంటే మళ్ళీ విమర్శించే పని చేస్తున్నారు. ప్రజల్ని మభ్యపెట్టేలాగా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మీ రాజకీయ జీవితానికి వెళ్దాం సార్. 2024 వరకు మీరేమో జాతీయ రాజకీయాల్లో చాలా చురుకైన పాత్ర పోషించారు. జాతీయ స్థాయిలో కార్యదర్శిగా వ్యవహరించారు. పలు రాష్ట్రాలకు ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించారు. హఠాత్తుగా రాష్ట్ర రాజకీయాలకు ఎలా వచ్చారు సార్ అసలు? అంటే నేను ముందు నుంచి కూడా ఆర్గనైజేషన్ వ్యక్తినే. అయితే ఆర్గనైజేషన్లో భాగంగానే నేను పెద్దల వెంకయ్యనాయుడు గారి దగ్గర సుదీర్ఘకాలం పాటు వారికి అడిషనల్ పిఎస్గా ఓఎస్డీగా పిఎస్గా పనిచేసే ఒక అద్భుత అవకాశం నాకు కలిగింది. అంటే ఆ క్రమంలో చాలా సంవత్సరాల పాటు నేను ఢిల్లీలోనే ఉన్నాను. ఢిల్లీలోనే ఆ పరిచయాలు అవి ఉన్నాయి. అయితే వారు ఉపరాష్ట్రపతి అయిన తర్వాత నేను సరే అక్కడ ఇవ్వలేకపోవడం, రాజ్యాంగబద్ధ పదవిలో ఉండడం, నిరంతరం ప్రజలతో సంబంధాల కారణంగా లక్ష్యమేది పెట్టుకొని వచ్చాను. విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చినాను, విద్యార్థి పరిషత్ నుంచి. కాబట్టి నేను రాజీనామా చేసి వస్తే పార్టీ నాకు అవకాశం ఇచ్చింది, జాతీయ కార్యదర్శిగా చేసింది, అనేక రాష్ట్రాల్లో పంపించి నేను కూడా బయట రాష్ట్రాల్లో ఆర్గనైజేషన్ వర్క్ మీద దృష్టి పెట్టాను. కానీ పార్టీ నాయకత్వం ప్రత్యక్ష ఎన్నికల్లోకి వెళ్లాల్సింది అవసరం ఉంది. నేను 2019లో అడిగాను పోటీ చేయాలని. అప్పుడు అధ్యక్షుగా ఉంటున్న అమిత్ షా గారు వద్దు నువ్వు ఆర్గనైజేషన్ పని చేయన్నారు. మంచిది అనుకున్నా. కానీ మొన్న ఎన్నికలకు వెళ్ళాలి అన్నారు. అయితే నేను పార్లమెంట్కి వెళ్తే బాగుంటుంది అనుకున్నాను. కానీ పార్టీ అసెంబ్లీ పోటీ చేయాల్సిందిగా ఆదేశించింది.